ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో రాముల వారి కాలం నాటి కలశం బిందెని నేను మీకు చూపిస్తున్నానండి. దీనిపైన రాముల వారి ముద్దలు, ఆంజనేయ స్వామి చిహ్నాలు, రామ లక్ష్మణ సీతాదేవి ఉన్నారండి. రాముల వారి కాలం నాటి లిపి కూడా రాసి ఉందండి. రామ్ దర్బార్ అని కూడా రాసి ఉంది. విచిత్రం ఏమిటంటే ఈ కలశం బిందె మీద ఒక అగ్గిపుల్లతో మనం గీస్తే అగ్ని వెలుగుతుందండి. అదేవిధంగా మనం ఏదన్నా వస్తువును, ఇనుప వస్తువును దాన్ని దగ్గరకు తీసుకెళ్తే వికర్షిస్తుంది. అంటే నార్త్ సౌత్ పోల్స్ లాగా యాక్టింగ్ చేసి చూసారు కదా. ఈ గుండు సూదిని అస్సలు దాని మీదకి ఏమన్నా రాణిస్తుందో చూసారు, పక్కకు నెట్టివేస్తుంది. ఇలాగే మనం ఏదన్నా స్క్రూ తీసుకున్నా సరే ఆ స్క్రూని కూడా ఉపదీసేస్తుందండి. చూడండి, ఇప్పుడు స్క్రూని చూద్దాము. ఈ స్క్రూతో నేను మీకు చూపిస్తున్నాను చూడండి. స్క్రూ కూడా దాని దగ్గరకు తీసుకెళ్ళగానే దాని అంతటికి అదే నట్ నుంచి బయటకు వచ్చేస్తుంది చూడండి. సో ఈ విధంగా ఉందండి. వెయిట్ అయితే చాలా వెయిట్గాను ఉంది. అగ్ని కూడా వెలుగుతుందండి. దీని మీద సంవత్సరం కూడా రాసి ఉంది. 1818వ సంవత్సరం అని కూడా రాసి ఉందండి. ఈస్ట్ ఇండియా కంపెనీ నేమ్ కూడా రాసి ఉంది. ఒకవేళ ఆ టైంలో దీన్ని ఏమన్నా తయారు చేసి ఉండవచ్చు. నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ దృశ్యాన్ని మరికొంతమందికి షేర్ చేసి వాళ్ళు కూడా దీనిని చూసే విధంగా చేయండి. మనం దీన్ని ఎటు నుంచి ఎటు తిప్పి పెట్టినా సరే అయస్కాంత క్షేత్రాన్ని బయటకు నెట్టేస్తుందండి. ఏ వస్తువుని కూడా దాని దగ్గరికి రానివ్వటం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శక్తి భక్తి ఛానల్.